5 years చేశాడు. ఇప్పుడు కూడా అదే యాటిట్యూడ్తో అతను చేస్తున్నాడు అనే సంగతి మేమేమన్నామంటే జగన్మోహన్ రెడ్డి గారిని భారతిరెడ్డి గారిని క్షమాపణ చెప్పమన్నాం. సాక్షి ఛానల్లోని క్షమాపణ అడగమని చెప్పాం. ఆ క్షమాపణ అడగకపోవడం పక్కన పెట్టి మళ్ళా తిరిగి వాళ్ళు సమర్థించుకోవడం చూస్తూ ఉంటే నిజంగా ఒక్కొక్కసారి పొలిటికల్ ఎథిక్స్ ఎటువైపు వెళ్తున్నాయో కూడా అర్థం కావట్లే. దీన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. దీని మీద సీరియస్గా యాక్షన్ తీసుకుంటాం. ఎవరైతే రాళ్ళు దాడిలోని అదేవిధంగా ఆడవాళ్ళ మీద చెప్పులు ఇసిరి వాళ్ళందరి మీద కూడా కొంచెం చాలా అంటే వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేసిన ప్రతి ఒక్కరి మీద కూడా చర్యలు ఉంటాయి. ఇష్యూ బేసే. ఇప్పుడు విషయం ఏంటంటే మీకు ఒకటి జగన్మోహన్ రెడ్డి యలహంక ప్యాలెస్ నుంచి బయటికి రావాలి అంటే అతనికి ఏదో ఒక ఇష్యూ నడవాలి. ఎయిదర్ ఇష్యూ అయితే ఎవడైనా చనిపోవాలి, లేదు అనుకుంటే పరిస్థితి ఏంటంటే ఏదో పరామర్శకి వెళ్తున్నానని చెప్పి ఈ రకంగా మాట్లాడాలి. అంటే ఎంత దౌర్భాగ్యం అంటే ఒక రౌడీ షీటర్ ఇంటికి వెళ్ళి పరామర్శిస్తాడండి. వెళ్ళి ఒక రౌడీ షీటర్లు ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళని వెళ్ళి పరామర్శించి అంటే ఇంకో విషయం మీకు చెప్పాలి. ఇక్కడ ఆ రౌడీ షీట్ కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రౌడీ షీట్ ఓపెన్ చేసింది. అలాంటి వాడి ఇంటికి వెళ్ళి కూర్చొని అక్కడ పరామర్శించి వచ్చాడంటేనే అతని తాలూకా నేర ప్రవృత్తి మీకు అర్థమవుతుంది. సొంత చెల్లి గురించి సొంత తల్లి గురించి సోషల్ మీడియాలో సొంత చెల్లి పుట్టుక గురించి కూడా అతి దారుణంగా మాట్లాడిన సోషల్ మీడియాలో వాళ్ళ సాక్షి ఛానల్లోని కూడా ఎక్కడ కూడా ఒక సందర్భంలోని కూడా ఖండించిన పాపాన పోలేదంటే అతని తాలూకా నేర ప్రవృత్తి మనందరం కూడా అర్థం చేసుకోవాలి. అసెంబ్లీ సాక్షిగా ఆడవాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడడం, అదేవిధంగా బోనమ్మ గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడితే అతని ప్లేస్లో కూర్చొని ఒక రకమైన ఆనందాన్ని పొందిన నవ్వుతూ ఆనందాన్ని పొందిన వ్యవహారం గుర్తొస్తేనే అతని తాలూకా నేర ప్రవృత్తి మనకు అర్థమవుతుంది. ఏమీ లేకుండానే తల్లిని చెల్లి ఇంట్లోంచి బయటికి గెంటేసి ఈరోజు చెల్లి బాధపడే పరిస్థితి తీసుకొచ్చారంటే మనందరికీ అర్థమవుతుంది. ఇతని పరిస్థితి ఎలాగా అంటే ఏదో ఒక విధ్వంసం సృష్టించాలి, ఏదో రకంగా ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందని చూపించడానికి ప్రయత్నం చేయాలి. ఎన్ని తప్పుడు ఆరోపణలు చేస్తారంటే వాళ్ళ సోషల్ మీడియా వేదికగా ఈ రోజుకి కూడా నేను చాలా గర్వంగా చెప్తానండి. ఈ సంవత్సర కాలంలో మీకు ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా, ఈ సంవత్సర కాలంలో మాకు రేపటికి మేము ప్రమాణ స్వీకారం చేసి ప్రభుత్వం ఏర్పరిచే సంవత్సర కాలం మా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి చూసుకుంటే లాస్ట్ 5 సంవత్సరాలు కనీసం సీసీ కెమెరాల మెయింటెనెన్స్కి 12 కోట్ల రూపాయలు ఇవ్వలేకపోయాడు అండి జగన్మోహన్ రెడ్డి. అంటే సీసీ కెమెరాలు కనుక పనిచేస్తే వీళ్ళ తాలూకా గూండాలు వీళ్ళ తాలూకా దోపిడీదారులు చేసిన వ్యవహారాలన్నీ బయటకు వస్తాయని కనీసం సీసీటీవీ కెమెరాస్ తాలూకా మెయింటెనెన్స్ కూడా చేయలేకపోయాడు. మేము ఈ సంవత్సరం వచ్చిన తర్వాత 1,00,000 సీసీ కెమెరాలు టార్గెట్ పెట్టుకుని ఆ సీసీ కెమెరాలు ఈరోజు సుమారుగా 70% సీసీ కెమెరాలు మేము ఫిట్ చేయించుకొని ఈరోజు ఇన్విజిబుల్ పోలీసింగ్కి మేము ముందుండే పరిస్థితి. ఒక డ్రోన్ ఏ రోజైనా పెట్టాడండి? ఈరోజు ప్రతి నియోజకవర్గంలోని ప్రతి పోలీస్ స్టేషన్లోని ఒక డ్రోన్ వెళ్ళే విధంగా ఈరోజు ఎక్కడైనా పెద్ద పెద్ద సభలు జరుగుతున్నాయి అనుకుంటే డ్రోన్ ఈరోజు మొత్తం మానిటరింగ్ చేసే పరిస్థితి. ఈరోజు నేను చాలా ధైర్యంగా చెప్పగలను. ఎవరో నిన్న ట్వీట్ పెట్టారు నాకు, మీరు చెప్పినట్టు జరుగుతున్నాయా అని. ఎస్, జరుగుతున్నాయి. ఈరోజు మొన్న కడపలోని ఒక 3 ఏళ్ల చిన్నారి బాలిక మీద చాలా దారుణంగా అతను చంపేస్తే అతన్ని పట్టుకోవడానికి టీంలు వేస్తే అతను పశ్చాత్తాపడ్డాడో భయపడ్డాడో తర్వాత అతను సూసైడ్ చేసుకునే పరిస్థితి. ఈరోజు ఎక్కడైనా పోక్సో యాక్టుల గురించి కానీ ఎక్కడైనా రేప్ అండ్ మర్డర్లు జరిగినా కూడా రేప్స్ జరిగినా ఇమీడియట్గా కన్విక్షన్ పడేటట్టుగా ఏ ప్రభుత్వంలో జరిగిందండి? నేరం జరిగిన 3 నెలలకి కన్విక్షన్ పెట్టడం, అది మా తాలూకా ఇది కాదా? ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కనీసం 5 సంవత్సరాలు ఒక్క సరెండర్ లీవ్ కూడా ఇవ్వలేదు. మేము వచ్చిన తర్వాత మేము ఇచ్చాం. పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎన్నో పనులు అంటే ఆఖరికి MOPF నుంచి వచ్చిన నిధులను కూడా ఖర్చు పెట్టకపోతే వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి. ఫోరెన్సిక్ ల్యాబ్ను 5 సంవత్సరాలు కేవలం అమరావతిలో ఉందన్న కారణంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళకపోతే మళ్ళీ ఈరోజు మేము వచ్చి ఫోరెన్సిక్ ల్యాబొరేటరీని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తున్నాం. అమరావతిలో ఉన్నదన్న ఏకైక కారణంతో ఈరోజు అప్పా లేకపోతే మళ్ళీ మేము వచ్చిన తర్వాత అప్పాకి ఈరోజు భూములు ఇచ్చుకున్నాం. గ్రేహౌండ్స్ లేకపోతే మేము ఈ సంవత్సర కాలంలో గ్రేహౌండ్స్కి భూములు ఇచ్చుకొని ఇప్పుడు శంకుస్థాపన కూడా రెడీ అవుతున్నాం. 5 బెటాలియన్ రెడీగా ఉన్నాయి ఈరోజు మేము చేయడానికి. పోలీస్ స్టేషన్లు ఇనాగ్రేట్ చేసుకుంటున్నాం. అధునాతనమైన సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ ఈరోజు పెడుతున్నాం. అంటే మేమన్నీ వీటిని చేస్తే 5 సంవత్సరాలు ఏదో అంటారు కదా ముసుగుదని పడుకొని ఈరోజు బయటకు వచ్చి ప్రతిపక్షంలో ఉన్నాం కదా అని బయటకు వచ్చి ప్రశ్నించాలి కదా అని చేస్తున్న వాళ్ళ మీద మీరు మాట్లాడుతూ ఉంటే ఆ బురద వచ్చి మీ మీద పడతా తప్పించి మా మీద పడే ప్రసక్తే లేదు. ఈరోజు చిత్తశుద్ధితో పనిచేస్తున్నది ఎన్డీఏ గవర్నమెంట్. ఈ 1 year కాలంలోని కూడా అభివృద్ధి సంక్షేమాన్ని కూడా ఏకదాటి మీద తీసుకెళ్లి ప్రజల మన్ననలను పొందిన గవర్నమెంట్.
ఈరోజే నేను ఒక చిన్న విలేజ్కి వెళ్ళి వచ్చాను, ఇప్పుడే మీకు వచ్చే ముందే ఒక చిన్న విలేజ్కి వెళ్ళి వచ్చా. ఆ విలేజ్ ప్రెసిడెంట్ చెప్తున్నాడు, అమ్మా నేను విలేజ్ ప్రెసిడెంట్ని, లాస్ట్ 4 సంవత్సరాలు బ్లీచింగ్ చల్లేదానికి కూడా ఎక్కడా కూడా ఆస్కారం లేదు. కనీసం నా సొంత డబ్బులతోని, పన్నుల నుంచి వచ్చిన డబ్బులతోని బ్లీచింగ్ చల్లుకునేవాడిని. 4 సంవత్సరాలు ఖాళీగా ఇంట్లో కూర్చున్నాను. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత 50 లక్షల రూపాయలు పెట్టి ఒక వాటర్ ట్యాంక్